హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అండి. ఏంటంటే అది ఒక బ్యూటిఫుల్ వర్క్ అండి. కాకపోతే అది నాకు చేద్దామంటే నా దగ్గర బ్లౌజ్ లేదు. కాకపోతే నాకైతే డిజైన్ అయితే నాకు బాగా నచ్చిందనమాట. సో ఎవరికైనా యూజ్ అయితే చేసుకుంటారు కదా అన్న ఒక ఉద్దేశంతో అసలు ఈ వర్క్ అనేది మనము నార్మల్ లిడితో యూజ్ చేసి ఎలా చేయాలి అనే ఒక ప్రాసెస్ అయితే నేను ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో దీనికైతే ముందుగా మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటివి అంటే ముందైతే థ్రెడ్ అండి. మనకు థ్రెడ్ అనేది ఇందులో మెయిన్ అన్నమాట. ఖర్చు తక్కువ ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు గమనించారనుకోండి, ఐటమ్స్ అనేది చాలా తక్కువ అన్నమాట. చాలా తక్కువ ఐటమ్స్లో మనకేంటంటే ఈ వర్క్ అనేది అయిపోతుంది. ఇందులో మెయిన్ పార్ట్ వచ్చేసి మనకు థ్రెడ్ అన్నమాట. మెయిన్ పార్ట్ థ్రెడ్ అండి. కాబట్టి చాలా తక్కువ ఖర్చులో అయితే అయిపోతుంది. కాబట్టి ఎవరికైనా యూజ్ అవుతుంది అనేసి నేను ఈ వీడియో అయితే చూపిస్తున్నాను. కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం ఫుల్ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మీకు నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. అలాగే వచ్చేసి మనకు థ్రెడ్స్ అండి. ఈ 2 థ్రెడ్స్ అన్నమాట. ఇది వచ్చేసి మనకి కాటన్ థ్రెడ్, మనకు జర్దోసి అది కుట్టడానికైతే ఇది యూజ్ అవుతుందనేసి ఇది కూడా చూపిస్తున్నాను. ఇది వచ్చేసి థ్రెడ్ అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో జర్దోసి అండి. జర్దోసి పార్ట్ ఉంది. సో జర్దోసి అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇందులో స్టోన్స్ అన్నమాట. నేనైతే ఏం చేస్తున్నానంటే ఒక క్లాత్ మీద అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎలా చేయాలి ఏంటనేది నేను మొత్తం అయితే ఇందులో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చూసారు కదండి, ఈ విధంగా నేను ఫ్లవర్ అయితే డ్రా చేసుకున్నాను. దీంట్లో సెంటర్కి వచ్చేసి మనకి వేరే వర్క్ అనేది ఉంటుందన్నమాట. దానికోసం అయితే మనం ఏం చేయాలంటే కొంచెం ఇలా సర్కిల్ లాగా ప్లేస్ అయితే ఉంచుకోవాలండి. సో సర్కిల్ చూడండి, ఈ విధంగా అయితే డిజైన్ అనమాట. ఇది వచ్చేసి మన డిజైన్ అండి. ఇప్పుడు దీన్ని మనం ఎలా అంటే నాటు స్టిచ్ అనేది యూస్ చేస్తూ ఎలా స్టిచ్ చేయాలని చూపిస్తాను ఫ్రెండ్స్. నాటు స్టిచ్ ఉంటుందండి ఇందులో, అండ్ జర్దోసి వర్క్ కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడంతా ఈ ఫ్లవర్ ప్రాసెస్ కూడా ఉంటుంది. సో అదంతా ఎలా స్టిచ్ చేయాలి ఏంటనేది మీకు క్లియర్గా చూపిస్తానండి. ఇప్పుడు దీనిలో మనం ఫస్ట్గా ఏం చేయాలంటే ముందుగా నేను గోల్డ్ కలర్ అయితే తీసుకుంటున్నానండి. 2 లైన్స్ సిల్క్ థ్రెడ్స్ అనమాట. అన్ని సిల్క్ థ్రెడ్స్ అండి. దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు బార్డర్ కోసం మనం ఫస్ట్ అయితే బార్డర్ మొత్తము మనము సిల్క్ థ్రెడ్తో, మన గోల్డ్ కలర్ థ్రెడ్తో బార్డర్ మొత్తం అయితే మనము ఫస్ట్ గొలుసు కుట్టు అయితే కుట్టుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత అనేది మనం ముడి కుట్టు అనేది కుట్టుకున్నామనుకోండి, మనకు ప్రాసెస్ అనేది సింపుల్ అయిపోతుంది అనమాట. చూసారు కదండి, గొలుసు కుట్టు అయితే అయిపోయిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి అంటే మనము మొత్తం నాట్ స్టిచ్ అయితే వేసుకోవాలండి. మనకి టోటల్ ఫ్లవర్ మొత్తం అన్నమాట ఈ మధ్యలో సర్కిల్ ప్లేస్ అనేది వదిలేసి మిగతాది మనము టోటల్ ఫ్లవర్ అంతా మనం ఏం చేయాలంటే నాటు స్టిచ్ అయితే వేసుకోవాలండి. ఈ నాటు స్టిచ్ కోసం నేనైతే 6 అండి, 12 లైన్స్ అయితే నేను తీసుకున్నాను అనమాట. 6ని డబుల్ చేస్తే 12 లైన్స్ అనమాట. 12 లైన్స్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని యూస్ చేసి మనము నాటు స్టిచ్ అయితే ఎలా వేసుకోవాలని చూపిస్తాను ఫ్రెండ్స్. ముందుగా మనము బార్డర్ దగ్గర నుంచి అయితే వేసుకుంటూ రావాలండి నాట్ అనేది. ఇలాగా మనం నాటు స్టిచ్ అనేది మనము చాలా జాగ్రత్తగా అయితే వేయాలండి. ఎందుకంటే మనకు ముళ్ళు వచ్చే ఛాన్స్ అనేది ఉంటుందన్నమాట. నాటు స్టిచ్కి అయితే రింగ్ అయితే కంపల్సరీ అండి. ఈ విధంగా మనం ఏం చేయాలి, ఈ విధంగా చేసిన తర్వాత జస్ట్ కొంచెం పక్కన ఇలా అయితే తీసుకున్న తర్వాత మెల్లగా అయితే ఇలా లాగేసేయండి. లెఫ్ట్ హ్యాండ్లో ఉన్న థ్రెడ్ని అయితే వదిలేయొద్దు ఫ్రెండ్స్. సో ఈ విధంగా అన్నమాట. చూడండి, ఒక ముడి అయితే పడిపోయింది. సో సిల్క్ థ్రెడ్ అనేది కొంచెం ముడయ్యే ఛాన్స్ అయితే ఉంటుందండి, చిక్కులు వచ్చే ఛాన్స్. కాబట్టి జాగ్రత్తగా అయితే చేసుకోవాలి. ఇలా ఒక రౌండ్ అనేది తిప్పిన తర్వాత మళ్ళీ ఇలా పక్కన ఏం చేయాలి, జస్ట్ ఇలా ఒక రౌండ్ అయితే తిప్పేసి కొంచెం పక్కన, ఎక్కువ గ్యాప్ అయితే ఇవ్వద్దండి, జస్ట్ కొంచెం పక్కన ఇలా అయితే లాగేసేయండి. ఇలాగా చూడండి, ముడి అనేది పర్ఫెక్ట్గా ఇలా పడిపోతుంది అన్నమాట. సో మనము టోటల్ బార్డర్ అయితే ముందు ఫిల్ చేసుకోవాలండి. బార్డర్ అనేది మొత్తము కవర్ అయిపోయిన తర్వాత మాత్రమే మనము మిడిల్ కొనేసి రావాలన్నమాట. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో ముడైతే. ఇక్కడికి వచ్చేసి ఇప్పుడు ఈ లైన్లో ఇది లాస్ట్ అన్నమాట. ఇక్కడ వచ్చేసి లాస్ట్కి ఇక్కడికి వచ్చేసి ఒక ముడైతే వస్తుందండి. అనమాట. ఇప్పుడు ఈ విధంగా మనం ఏం చేయాలి అంటే ఈ టోటల్ అండి, ఫస్ట్ మన ఫ్లవర్ బార్డర్ అయితే ఎలా ఉందో అదే బార్డర్లో మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి. సో ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఏం చేయాలి చూడండి, ఇలా మనం బార్డర్కి దగ్గరలో ఇలా తీసుకొస్తున్నాం కదా. ఇప్పుడు ఇదే విధంగా ఏం చేయాలంటే టోటల్ ఫినిషింగ్ మొత్తం చేసేయాలండి. బార్డర్ అంతా ఫినిష్ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. ఒక లైన్ అయితే మనది ఒక రౌండ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు ఒక రౌండ్ అనేది అయిపోయిందనక మనం నెక్స్ట్ ఏం చేయాలి అంటే మళ్ళీ ఇదే విధంగా మనం ఏం చేయాలి, మళ్ళీ సెకండ్ రౌండ్ అనేది మనము ఫిల్ చేసుకుంటూ రావాలన్నమాట. అంటే ఒక క్యూ పద్ధతిలో అయితే వస్తూ రావాలండి. అప్పుడే మనకు ముడికుట్ట అనేది ఎలా అంటే నీట్గా వస్తుందన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట.
మళ్ళీ మనము సేమ్ ముళ్ళైతే మనం ఫస్ట్ అయితే ఎలా వేసుకొచ్చామో సేమ్ అదే విధంగా అండి, కాకపోతే మనము అప్పుడు పై లైన్ అనమాట. ఇప్పుడు వచ్చేసి మనము కింది రో చూసారుగా ఈ విధంగా అన్నమాట. చూడండి ఎంత నీట్గా అయితే ఫామ్ అవ్వుకుంటూ వస్తుందో. సో ఇదే విధంగా మనము టోటల్ అయితే ఇలా సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకోవాలండి. సెకండ్ రౌండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాక మనము మధ్యలో సర్కిల్ ఉంచుకున్నాం చూడండి, ఈ సర్కిల్ ప్లేస్ అనేది మనం టచ్ చేయొద్దన్నమాట. సో ఇక్కడ నుంచి మనకు వేరే ప్రాసెస్ అయితే ఉంటుందండి, కాబట్టి ఈ సర్కిల్ అనేది టచ్ చేయకుండా ఇదే విధంగా ఇప్పుడు మనము సెకండ్ రో అయిపోయాక మళ్ళీ థర్డ్ రో అయిపోయాక ఇదే విధంగా ఒక క్యూ పద్ధతిలో ఒక లైన్ అనేది పాటిస్తూ మనము ఈ సర్కిల్ వరకు అయితే మనం ఫిల్ చేసుకుంటూ రావాలి ఫ్రెండ్స్. సో ఇదే విధంగా నేను ఏం చేస్తానంటే టోటల్ అయితే ఫిల్ చేసి ఈ సర్కిల్ వరకు అయితే ఫిల్ చేసుకుంటూ వస్తానండి. ఆ తర్వాత ప్రాసెస్ అనేది ఏముంటుందో మీకు చూపిస్తాను. చూసారు కదండి, చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే వచ్చిందో. మీకు వీడియోలో అనేది నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలియదు ఫ్రెండ్స్, కానీ నేను రియల్గా చూస్తున్నానండి. ఎంత బాగుందంటే నాకు అంత నచ్చిందనమాట ఈ వరకు అయితే. సో ఇప్పుడు మనము ఈ సెంటర్ వరకు అయితే మనం అయిపోచేసాం కదా, ఇప్పుడు సెంటర్ పార్ట్లో వచ్చేసి ఏం చేస్తానో చూపిస్తాను. సో దీనికోసం అయితే నేను జర్దోసి అయితే తీసుకుంటున్నానండి. ఇది జర్దోసి అన్నమాట. ఈ జర్దోసి స్టిచ్ అనేది మనం ఈ సెంటర్ ప్లేస్లో మనం యూస్ చేస్తాం. సో దీనికోసం అయితే నేను ఏం చేస్తానంటే చూసారు కదండి, చిన్న చిన్న పార్ట్లు అనేది నేను కొన్ని జర్దోసి అయితే కట్ చేస్తాను. చూసారుగా నేను ఈ సైడ్ అయితే చిన్న చిన్న పీసెస్ అయితే జర్దోసి అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఇప్పుడు వీటిని వచ్చి మనము సెంటర్లో స్టిచ్ చేయాలన్నమాట. అదేలానో చూపిస్తాను. చూసారు కదండి, ఈ విధంగా మనము జర్దోసి అనేది తీసుకున్న తర్వాత ఇక్కడ సెంటర్ పాయింట్లో మనం ఇలా అయితే నీటిలో అయితే ఓపెన్ చేసుకోవాలి. ఏదో ఒక ప్లేస్లో ఇలా నీడిల్ అనేది ఓపెన్ చేసుకున్న తర్వాత ఏం చేయాలి అంటే ఇందులోకి మనం నీడిల్లోకి అయితే ఒక జర్దోసి అయితే ఎక్కించుకుందామండి. మనం కట్ చేసి పెట్టుకున్న పీసెస్ అన్నమాట. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ దానికి కొంచెం డిస్టెన్స్లో వచ్చేసి ఇలా కుచ్చేయండి. ఒక ఫ్లవర్ షేప్లో ఫామ్ అవుతుందన్నమాట ఇలాగా. చూసారు కదండి, ఈ విధంగా నేను స్టిచ్ చేసేసానండి ఒకటి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తానంటే మళ్ళీ దీనికి సెంటర్ అన్నమాట. ఇప్పుడు ఈ రెండు ఉంది చూడండి, ఈ రెండింటికి మధ్యలో సెంటర్లో అయితే నేను మళ్ళీ నీడిల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా సెంటర్ అన్నమాట. ఇలా సెంటర్లో నీడిల్ అనేది ఓపెన్ చేసుకొని మళ్ళీ ఇందులో ఒక జర్దోసి. చూసారు కదండి, ఈ విధంగా సెంటర్ నుంచి మళ్ళీ కొంచెం ఇలా పక్కకన్నమాట. ఇలాగా టోటల్గా మనకైతే ఒక ఫ్లవర్ షేప్ అయితే ఫామ్ అవ్వాలండి. చూసారుగా ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనము పెట్టుకున్న దీనికి మళ్ళీ సెంటర్ ఇలా సెంటర్లో అయితే మనం ఇలా ఫామ్ చేసుకుంటూ వెళ్ళాలి. అయితే ఈ విధంగా ఫ్లవర్ షేప్లో అయితే వస్తుంది. చూసారు కదండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఫామ్ అవ్వుకుంటూ వస్తుందో. మీకు కొంచెం ఈ విధంగా చూస్తే మీకు కొంచెం అర్థమవుతుంది. ఇప్పుడు మనం లాస్ట్ వచ్చేసి ఏం చేయాలంటే మనం ఫస్ట్ ఇది పెట్టాం చూడండి, దానికి బ్యాక్ సైడ్ తీసుకోవాలన్నమాట. సో ఈ విధంగా చూసారు కదండి, ఇలా అన్నమాట. ఇలా మనము సెంటర్లో పెట్టుకుంటూ పోవడం వల్ల ఇలా ఒక ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది చూడండి, ఒక లోటస్ ఫ్లవర్ లాగా. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ విధంగా మనకి టోటల్ ఈ ప్రాసెస్ అయితే ఇక్కడ వరకు అయితే జర్దోసి ప్రాసెస్ అయితే అయిపోయిందండి. సో నెక్స్ట్ అనేది మనము సెంటర్లో గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో మనం ఏం చేద్దామంటే ఒక స్టోన్ అయితే పేస్ట్ చేసుకుందాం. అంటే ఫ్లవర్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అండి. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. చూడండి మన ఫ్లవర్ అనేది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. సో ఈ విధంగా ఏం చేయాలి అంటే మనము టోటల్ బ్లౌజ్ అంతా ఇలా ఫ్లవర్స్ అయితే స్టిచ్ చేసుకోవాలండి. అండ్ ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ ప్రాసెస్ అనమాట. ఈ ప్రాసెస్ అనేది ఇప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను. సో ఇది వచ్చేసి మనం గొలుసు కుట్టు అయితే కుట్టుకుంటానండి. ఈ ప్లేస్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి లీవ్స్ అన్నమాట. సో ఈ విధంగా అన్నమాట. గొలుసు కుట్టు అనేది అందరికీ తెలుసు కదండి. సో ఈ ప్లేస్ అనేది మనం కొంచెం వెడల్పుగా ఇచ్చాం కదా. ఇప్పుడు ఈ ప్లేస్ అంతా మనము టూ లైన్స్ తోటి ఫిల్ చేసుకోవాలి. సో ఈ లీవ్స్ అనేది కుట్టడానికి నేనైతే గోల్డ్ కలర్ థ్రెడ్ అయితే తీసుకున్నానండి. సో ఇప్పుడు ఈ లీవ్స్ అనేది ఎలా అంటే నేను మామూలుగా మనము లీవ్స్ అనేది కుడతాం చూడండి థ్రెడ్స్ తోటి, ఆ విధంగా అయితే ఈ లీవ్స్ అనేది కుట్టేస్తున్నాను అనమాట. దీంట్లో స్పెషల్గా అయితే ఏముండదండి, జస్ట్ మామూలుగా లీఫ్ అనేది ఇలా సెంటర్ జస్ట్ హాఫ్ పార్ట్లోకి ఇలా హాఫ్ అనేది తీసుకునేసి మళ్ళీ దీనికి ఏం చేయాలంటే జస్ట్ కొంచెం కింద ఇలాగా మనం సెంటర్లో ఒక లైన్ అయితే డ్రా చేసుకున్నాం కదా. సో ఆ లైన్లో మాత్రమే సెంటర్లో పార్ట్ తీసుకోవాలి. మన లీఫ్ ఉంది చూడండి, ఎడ్జ్ పార్ట్కి వచ్చేసి ఏమంటే కరెక్ట్ మనం బార్డర్ లైన్ అనేది క్రాస్ అవ్వకుండా ఏం చేయాలి అంటే ఇలా మన బార్డర్ మీదనే మనం గీసుకున్న బార్డర్ లైన్కి మాత్రమే ఇలా అనేది తీసుకోవాలన్నమాట. ఈ విధంగా మనం తీసుకున్నప్పుడు షేప్ అనేది నీట్గా వస్తుందండి, కరెక్ట్ షేప్ అనేది వస్తుంది. అండ్ చూడ్డానికి కూడా నీట్గా ఉంటుందన్నమాట. అచ్చ మగ్గ వర్క్ లాంటి ఫినిషింగ్ అయితే ఉంటుంది. మన మగ్గ వర్క్ వాళ్ళు కుట్టేది కూడా ప్రాసెస్ ఇదేనండి, సేమ్ ఇదే విధంగా లీఫ్ అనేది వాళ్ళు కూడా కుడతారు. సో నేను యూస్ చేసే ప్రతి స్టిచ్ అనేది మగ్గం వర్క్ వాళ్ళు యూస్ చేసే స్టిచ్చేనండి. కాకపోతే వాళ్ళు మగ్గం నీడిల్తో చేస్తారు, జస్ట్ నేను మాత్రం నార్మల్ నీడిల్తో చేస్తాను అనమాట. డిఫరెన్స్ అదొక్కటి. ఇప్పుడు ఈ ప్రాసెస్ కనుక మీకు ఇంకా ఇక్కడ క్లియర్గా అర్థం కాకపోతే మాత్రం నేను లీఫ్ అనేది ఎలా స్టిచ్ చేయాలి స్పెషల్గా ఒక వీడియో అయితే చేశాను ఫ్రెండ్స్. ఆ వీడియో కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మెన్షన్ చేస్తానండి. సో ఇదే విధంగా అన్నమాట, ఇదే విధంగా స్టిచ్ చేస్తూ వెళ్ళిపోవాలి. మీకు ఇక్కడ ఎవరైనా అర్థం కాకపోతే మాత్రం అక్కడ ఒకసారి చూసుకోవచ్చు. ఒకటే ప్రాసెస్ అండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఈ ప్రాసెస్ కూడా సేమ్ అదే విధంగా ఉంటుంది. సో లీఫ్ అనేది ఈ ప్రాసెస్ కాకుండా
మనము జర్దోసితో లీఫ్ అనేది ఎలా ఫామ్ చేయాలి అనే ప్రాసెస్ కూడా ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూసారు కదండి, నేనైతే మొత్తము లీవ్స్ అయితే స్టిచ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకు వీటి మధ్యలో అనేది మనము ఏంటంటే మనము స్టోన్స్ అనేది పేస్ట్ చేయాలండి. ఇక్కడ సెంటర్లో చేసుకున్నాం కదా, ఇలాంటి స్టోన్స్ అయితే మనం ఈ సెంటర్లో అయితే మనం ఇదంతా అయితే పేస్ట్ చేయాలన్నమాట. సో అదే చూసారు కదండి, ఈ విధంగా అనమాట. సో మనము అనేది కుట్టాలి అనుకున్నాం అనుకోండి, సో ఈ ప్రాసెస్తో ఫైనల్ అయిపోతుందండి. మనం ఇదే విధంగా ఏం చేయాలి, మనము మళ్ళీ ఇక్కడ ఫ్లవర్ అనేది మనం డ్రా చేసుకుంటూ మళ్ళీ ఇదే విధంగా స్టిచ్ చేస్తూ వెళ్ళిపోవాలన్నమాట. మనము దీంతో ఈ ప్రాసెస్ అయితే అయిపోతుందండి. కాకపోతే నేను ఇంకొక ప్రాసెస్ కూడా ఇందులో చూపిస్తాను. ఏంటంటే మీకు లీవ్స్ అనేది మనం థ్రెడ్తో స్టిచ్ చేసాం కదా, ఒక్కొక్కసారి జర్దోసితో కూడా లీఫ్ అనేది ఎలా ఫామ్ చేయాలనేది ఒక ప్రాసెస్ ఇక్కడ చూపిస్తానండి. మళ్ళీ మనకు లీఫ్ షేప్ అనేది ఇలా ఉబ్బెత్తుగా రావాలి అంటే మాత్రం మనం ఏం చేయాలి అంటే కింద జర్దోసి అయితే మనము ఒకటి బేస్గా అయితే మనము స్టిచ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. దానికోసం అయితే నేను ఇలా నీడిల్ అయితే ఓపెన్ చేసుకుంటున్నానండి. ఇలా ఒక పెద్ద జర్దోసి అయితే తీసుకునేసి ఇలాగా మీకు ఏ షేప్లో కావాలో మనం లీఫ్ షేప్లో ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. స్టిచెస్ అనేది దగ్గరగా వేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. ఈ విధంగా ఒక లీఫ్ షేప్లో మనకు సెంటర్లో అయితే ఈ విధంగా యూ ఫామ్లో అయితే ఒకటి ఫామ్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇది మనకు లోపల బేస్ లాగా అయితే పనిచేస్తుంది అన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలి అంటే ఇలా ఎడ్జ్ ప్లేస్లో ఇలా నీడిల్ అయితే ఓపెన్ చేసుకోవాలండి. ఇప్పుడు నుంచి మనకు లీఫ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఈ విధంగా ఎడ్జ్లో నీడిల్ అయితే తీసిన తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఒక జర్దోసి అనేది మనము నీడిల్లో ఇలా ఎక్కించుకోవాలి. కట్ చేసుకున్న పీసులో ఒకటి ఇలా ఎక్కించుకొనేసి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇది మనకి ఏ ప్లేస్ వరకు వస్తుంది, సో ఈ ప్లేస్ అన్నమాట. సో ఇక్కడికి వచ్చేసి ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలాగన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఏం చేయాలి, మన షేప్ అనేది బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా మనకు లీఫ్ షేప్ ఉంది చూడండి, ఆ షేప్లో మళ్ళీ జస్ట్ కొంచెం కిందికి అనేసి నీడిల్ తీసుకొని సో ఈ విధంగా మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ మనకు బార్డర్ అనేది క్రాస్ అవ్వకుండా జస్ట్ దగ్గరగా మళ్ళీ ఇంకొక జర్దోసి అన్నమాట. చూసారు కదండి, మనకి ఇలా హాఫ్ పార్ట్ అయితే అయిపోయింది. సో ఈ హాఫ్ పార్ట్ అనేది లీఫ్ షేప్ అనేది ఫామ్ అయిందండి. ఇప్పుడు ఈ సైడ్ వచ్చేసి మనము సేమ్ ఇదే విధంగా ఫామ్ చేసుకోవాలన్నమాట. చూసారు కదండి, మన లీఫ్ షేప్ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నిజం చెప్పాలంటే ఫ్రెండ్స్, నేను కూడా లీఫ్ అనేది స్టిచ్ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, ఫస్ట్ టైం అయినా కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. నేను జర్దోసితో లీఫ్ అనేది స్టిచ్ చేయడం ఇది ఫస్ట్ టైం అండి. అంటే ఇంతకుముందు చాలాసార్లు నేను లీఫ్ అనేది స్టిచ్ చేశాను, కానీ జస్ట్ నేను థ్రెడ్తో మాత్రమే చేసుకున్నాను అనమాట. జర్దోసి వర్క్ చేశాను కానీ వేరే వాటిలో యూస్ చేయడం, ఫ్లవర్స్ అలా వేరే వాటిలో యూస్ చేయడం చేశానండి. కానీ లీఫ్ అనేది నేను స్టిచ్ చేయడం కూడా ఇదే ఫస్ట్ టైం అండి. చూడండి, ఫస్ట్ టైం అయినా కానీ ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో. సో భయపడితే రాదు ఫ్రెండ్స్. మనం ఏదైనా ఎందుకు రాదు అని డేర్ చేసామనుకోండి, మనకు ఇంత సింపుల్గా అయితే వచ్చేస్తుంది అనమాట. సో ఇదే విధంగా ఇప్పుడు నేను ఈ ఫ్లవర్ కూడా ఈ లీఫ్ కూడా స్టిచ్ చేసేస్తానండి. చూడండి, ఫైనల్గా ప్రాసెస్ అనేది ఎంత నీట్గా ఉంటుందో మీకు అర్థమవుతుంది. చూసారు కదండి, ఈ విధంగా నేనైతే స్టిచ్ చేసుకున్నాను 2 లీవ్స్ అన్నమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా అయితే ఉందో. ఇలా మీకు జూమ్లో చూస్తుంటే మీకు ఏది బాగుందనేది డిఫరెన్స్ అనేది మీకే అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి దీనికి ఒక ప్రాసెస్ ఉందండి. ఏంటంటే మనము దీని చుట్టూ అనేది మనము గొలుసు కుట్టు అయితే స్టిచ్ చేసుకోవాలన్నమాట. వీటి చుట్టూ కూడా స్టిచ్ చేసుకోవాలండి, కానీ నేను మర్చిపోయాను. సో వీటి చుట్టూ అయితే ప్రజెంట్ గొలుసు కుట్టు అయితే రెండింటికి నేను స్టిచ్ చేసి చూపిస్తాను. చూసారు కదండి, నేను రెండింటికి అయితే గొలుసు కుట్టు అయితే కుట్టేశాను. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి వీటికి మన సెంటర్లో ఏంటంటే వీటికి అయితే మనం ఎలా అయితే పేస్ట్ చేసుకున్నామో స్టోన్స్, వీటికి కూడా అలానే పేస్ట్ చేసుకోవాలండి. దీంతో మనకు ప్రాసెస్ అనేది ఫైనల్ అనమాట. చూసారు కదండి, ఈ విధంగా అన్నమాట. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే విధంగా మనం ఏం చేయాలంటే టోటల్ ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి. చూడండి, మనకు మగ్గం వర్క్ కంటే నీట్ ఫినిషింగ్ ఉందండి. అచ్చ మగ్గం వర్క్ లాగా ఉంటుందన్నమాట. మనం చేత్తో చేసామంటే ఎవ్వరూ నమ్మరు ఫ్రెండ్స్, అంత నీట్గా అయితే ఉంటుందండి. సో ఈ వీడియో అనేది మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నచ్చితే మాత్రం డెఫినెట్లీ స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంత నీట్గా అయితే ఉందండి వర్క్, అండ్ అంత సూపర్గా ఉందన్నమాట చూడడానికి. సో మీకు నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.